ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవరా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలతో పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఓవర్సీస్ లో దీనిని ఫ్రీ సేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్స్ ఆల్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మరి యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలై సంచలనాలను క్రియేట్ చేస్తూ ఉంది. ఇక రిలీజ్ కావడానికి ముందే ఓవర్సీస్ లో ఫ్రీ సేల్ బుకింగ్ తో $1 మిలియన్ మార్కును చేరుకుంది. దీంతో నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ లో అత్యంత వేగంగా టికెట్ల ఫ్రీ సేల్ ద్వారానే $1 మిలియన్ మార్కును చేరిన సినిమాగా దేవరా నిలిచింది. ట్రైలర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకోవడమే కాకుండా ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందుకే ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరపడుతూ ఉన్నారు. ఇక ట్రైలర్ మాత్రం ఊచకోతకు వస్తూ ఉంది. ఎటు చూసినా కానీ సోషల్ మీడియా మాధ్యమాలలో ట్రైలర్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక సముద్రం చేపల్ని కన్నా కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసుండాది, అందుకే ఏమో దీన్ని ఎర్ర సముద్రం అంటారంటూ మొదట్లో గ్లిమ్స్ విడుదల చేసినప్పుడు ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇప్పటికి కూడా ప్రేక్షకుల మధ్య నుండి పోలేదు. మరి అలాంటిది మరో డైలాగ్ తో ఇప్పుడు ట్రైలర్ లో అరాచకం సృష్టించారు. మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు కూడదు అని మళ్ళీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అంటూ ఎన్టీఆర్ చెప్పిన ఆ యొక్క డైలాగ్ మాత్రం సెన్సేషనల్ గా మారుతూ ఉంది సోషల్ మీడియాలో. అయితే ఈ మేరకు తాజాగా ఈ యొక్క ట్రైలర్ వీక్షించినటువంటి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా వారి అనుభవాన్ని పంచుకుంటూ ఉన్నారు. అయితే ఈ మేరకు తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ యొక్క ట్రైలర్ వీక్షించడం జరిగిందట. RRR తో కో యాక్టర్ గా ఉన్నటువంటి రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ప్రశంసలు కురిపించారు. యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని, ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ కానీ, ఆ షార్క్ మీద వచ్చే సీన్ కానీ, ఇక పడవ మీద దూకే ఆ యొక్క సీన్ కానీ ప్రేక్షకులను అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా కనిపించారు అని ఆ సందర్భంగా ఆ సీన్ థియేటర్లో మాత్రం పూనకాలు తెప్పిస్తుందని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది రామ్ చరణ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ మేరకు తాజాగా ఈ యొక్క ట్రైలర్ ను చూసినటువంటి రామ్ చరణ్ రియాక్షన్ కానీ, అదేవిధంగా మైండ్ పోతుంది తారక్ ఏంటా ఊచకోత అంటూ చెప్పిన మాటలు సోషల్